అయ్యా పురుషులారా నా వైపు చూడండి. ఒక వ్యక్తి దిశమలను చూడటం అది ఎంత శాపగ్రస్తమో దేవుని వాక్యం చెప్తుంది. పరాయి వాళ్ళ దిశమల, పరాయి వాళ్ళ దిగంబరత్వం, పరాయి వాళ్ళ మానాన్ని చూడటం ఎంత శాపగ్రస్తమైనదో బైబిల్లో నుంచి ఒక ఆధారం చూపిస్తాను. ఈరోజు అనేక మంది యువత, తమ్ములారా చూడండి, ఈరోజు అనేక మంది యవనస్తులు ఫోర్నోగ్రఫీకి బానిసలే. సెల్ ఫోన్లో న్యూడ్ ఫొటోస్ చూసి, ఫోర్నోగ్రఫీ వీడియోస్ చూసి ఆ తల్లి ఎవరో తెలియదు, ఆ చెల్లి ఎవరో తెలియదు, ఆ తల్లి బ్రతుకుదెరువు నిమిత్తం ఆ పరిస్థితికి దిగజారి ఆ వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఆ తల్లుల దిగంబరత్వాన్ని చూసి, ఆ తల్లుల దిశమలను చూసి, ఆ తల్లుల మానాన్ని చూసి కాముకత్వాన్ని రేపుకునే యవ్వనస్తులు కొంతమంది ఉన్నారు. అయలారా, తండ్రి దిశమలు చూడటమే ఇంత శాపమైతే పరాయి స్త్రీ దిశమలను చూడటం అది ఎంత శాపమో ఆలోచించండి. పిల్లలు శాపగ్రస్తులు అవటానికి, పిల్లలు శపితమైన వారవటానికి ఇది కారణమవుతున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. నీవనుకోవచ్చు, ఏదో టైం పాస్ కోసం చూశానండి, నేను యవ్వనస్తుని కదండి, కొన్ని ఆశా ఇచ్చలు నా శరీరంలో రేగుతాయి కదండి, ఏదో కొంచెం టైం పాస్ కోసం, నా ఆశ ఇచ్చ తీర్చుకోవటం కోసం నేను యూట్యూబ్లో చూశానండి అని నువ్వు అంటావా? పరాయి వాడి దిశమలను చూడటం, పరాయి పురుషుని, పరాయి స్త్రీ దిశమలో చూడటం అది ఎంత శాపగ్రస్తమో నోవాహు దగ్గర మనం చూస్తా ఉన్నాం. యవన బిడ్డలారా, మీలో ఎవరైనా ఫోర్నోగ్రఫీ అప్పుడప్పుడు చూసి అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారేమో. పరాయి వాని దిశమలో చూడటం అది ఎంత శాపగ్రస్తమో హబక్కూకు గ్రంథం చూడండి. తమిళ వింటున్నారా? పరాయి స్త్రీ మానాన్ని చూడాలని, పరాయి స్త్రీ దిగంబరత్వాన్ని చూడాలని, ఎదుటి వాళ్ళ నేకెడ్నెస్ చూడాలని ఒకడు ప్రయత్నం చేస్తే ఘోరమైన ఉగ్రత వాని మీదకి దిగొచ్చి వాని బ్రతుకు అవమానానికి అప్పగించబడుతుందట. ఘనత కనుమరుగైపోయి వాని తల మీద అవమానం కుమ్మరించబడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. యవన బిడ్డలారా, ఒకవేళ ఇంతకాలం తెలుసో తెలియకో సెల్ ఫోన్లో ఆ న్యూడ్ ఫొటోస్, ఈ న్యూడ్ ఫొటోస్ చూసి అపవిత్రతను రేకెత్తించుకున్నట్లుగా నీ జ్ఞాపకం ఉంటే ఆ పనికి మాలిన స్వభావానికి ఈరోజు వాక్యం వింటుండగా సమాధి పలుకుదువుగాక. సమాధి పలకకుండా అలాగే నువ్వు కంటిన్యూ అయిపోతే నీ ఘనతను అవమానంగా మారుస్తానని, తన ఉగ్రత మన మీద కొమ్మరిస్తానని దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు కదా. జాగ్రత్త, జీవితాన్ని కట్టుకుంటూ పవిత్రంగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక.